నాగేంద్రబాబు పరిస్థితి ఏంటంటే ఆయనకు మరొక అదృష్టం వరించింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లోకి తీసుకున్నారు. సో మొత్తానికైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. నెక్స్ట్ చిరంజీవికి కూడా ఒక పదవి ఇస్తారు. ఎందుకంటే చిరంజీవిని కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికనైతే రూపొందించుకున్నారు. సో మొత్తానికైతే చిరంజీవి ఖచ్చితంగా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడు. చిరంజీవి రీ ఎంట్రీ చేయడం ఖాయం. ఫాలో ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఇట్లారా ఒక బిగ్ న్యూస్ ఏంటంటే నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు అంటే చిరంజీవి పెద్ద తమ్ముడు, పవన్ కళ్యాణ్ చిన్నన్నయ్య. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నాగేంద్రబాబు పాత్ర జనసేనలో చాలా ముఖ్యమైనది వాస్తవం అని చెప్పాలంటే. క్యాంపనింగ్ కానీ జనసేనకు సంబంధించి పూర్తిగా బ్యాక్ బోన్ అయ్యి నాగేంద్రబాబు బాగా నడిపించింది. సో ముఖ్యంగా జనసేన అంటే పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు, ఇంకా స్పీకర్ మాజీ స్పీకర్ ఉండే నాదెండ్ల. సో వీళ్ళు ముగ్గురు కూడా జనసేనలో ఒక ప్రముఖమైన పాత్ర వహించారు వాస్తవానికి. దాని ఫలితంగా 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే నేను గతంలో చెప్పిన నాగేంద్రబాబుకు రాజ్యసభకు పంపిస్తారు నాగేంద్రబాబును అనే విషయాన్ని క్లియర్గా చెప్పి. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఈ రాజ్యసభకు కృష్ణయ్య ఆల్రెడీ రాజీనామా చేసిండు. సో రాజీనామా చేసిన తర్వాత బీజేపీకి వచ్చిన కోటాలో ఆ రాజ్యసభకు కృష్ణయ్యను ఇప్పుడు పంపిస్తా ఉన్నారు. సో అంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా అంటే బీసీల కోసం పోరాడిన కృష్ణయ్యను ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తా ఉన్నారు. మరి నాగేంద్రబాబు పరిస్థితి ఏంటంటే ఆయనకు మరొక అదృష్టం వరించింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లోకి తీసుకున్నారు. సో మంత్రిగా ఇక ఆయనే నాగేంద్రబాబు మరి ఏ మంత్రి ఇస్తారనేది తెలియదు. సో మొత్తానికైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిండు. సో మొత్తానికైతే ఆర్ కృష్ణయ్యను అంటే బీసీల తరఫున ఇటు తెలంగాణ అటు ఆంధ్రాలో బీసీలను బలోపేతం చేసే విధంగా ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు, అలాగే నాగేంద్రబాబు అలియాస్ నాగబాబును ఇక మంత్రి ఏపీ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో అంటే మంత్రిగా తీసుకుంటా ఉన్నారు. సో ఇది బిగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ బలంగా తయారు చేయడం కోసం భారతీయ జనతా పార్టీని సో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం ఉన్నది. ఇది నేను ముందుగానే చెప్పిన ఖచ్చితంగా నాగేంద్రబాబుకు ఏదో ఒక పదవి వస్తుందని చెప్పేసి. మీరు ఇట్లే చూడండి, నెక్స్ట్ చిరంజీవికి కూడా ఒక పదవి ఇస్తారు. ఎందుకంటే చిరంజీవిని కూడా రాజకీయాలలోకి ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికనైతే రూపొందించుకున్నారు. సో మొత్తానికైతే చిరంజీవి ఖచ్చితంగా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడు. చిరంజీవి రీ ఎంట్రీ చేయడం ఖాయం కంపల్సరీ. ఎందుకంటే చిరంజీవికి చాలా మంచి పేరున్నది. గతంలో కాంగ్రెస్ ఊబిలో చిరంజీవి మోసపోయిండు. కాంగ్రెస్ చేయబట్టే కాంగ్రెస్ వేసిన ట్రాప్లో చిరంజీవి పడ్డాడు, చిరంజీవి మోసపోయిండు. సో ఇప్పుడు అలాంటిది ఏం జరగదు. సో కాబట్టి ఖచ్చితంగా చిరంజీవిని కూడా రాజకీయాలలోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసినట్లయితే సమాచారం ఉన్నది. ఎందుకంటే వీళ్ళకు మంచి పేరున్నది. ఈ యొక్క చిరంజీవి బ్రదర్స్ కు మంచి పేరున్నది. సేవా కార్యక్రమాలు మంచిగా చేస్తారని చెప్పేసి పేరున్నది. ప్రజల కోసం ఆలోచిస్తారని మంచి పేరున్నది. డబ్బుల కోసం పనిచేయరు వీళ్ళు, కేవలం ప్రజల కోసమే పనిచేస్తారని ఈ చిరంజీవి బ్రదర్స్ ముగ్గురు బ్రదర్స్ కు ఈ ముగ్గురు మునగాళ్లకు మంచి పేరున్నది. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవికి కూడా పదవి ఇచ్చే అవకాశం అవుతున్నది. సో మిత్రులారా, దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.